కుకు విత్ జాతరత్నాలు సీజన్ 2 విన్నర్ ఎవరు, టాప్ 5 ఎవరు, షూట్ కంప్లీట్ అయిపోయిందా, అయిపోకపోతే ఎప్పుడైపోతుంది, ఇలాంటి కొన్ని అప్డేట్స్, మరికొన్ని అజంప్షన్స్, మరికొన్ని ప్రెడిక్షన్స్ తోటి మీ ముందుకు వచ్చాను ఈ వీడియోతోటి. సో ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ టాప్ 5 ఎవరు అనేది కామెంట్ చేయండి. ఎవరు విన్నర్ అవుతారో అనుకుంటున్నారో అనేది కూడా కామెంట్ చేయండి. అఫ్కోర్స్ ఎక్కువగా 1-2 పేర్లే వస్తాయి. ఆ పేరు ఏంటనేది నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నేను అడుగుతాను. మీరు చేస్తారు, మీరు చాలా మంచోళ్ళు, ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. దానికంటే ఇంకొకటి ఏంటంటే టాప్ 10 బిగ్ బాస్ రివ్యూయర్స్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలా చేయాలి అనుకుంటే కామెంట్ పెట్టాలనుకున్నా పెట్టండి. ఇన్ని కామెంట్లు మా వాళ్ళు ఎక్కడ ఇద్దంటే ఒకటే కామెంట్లో అన్నీ పెట్టేసేసేయండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు 9 మంది ఉన్నారు. సో ఇంకా షూట్ అవ్వలేదు. ఈ మంత్ ఎండ్ వరకు షూట్ అవుతుంది. ఎవరు టాప్ 5లోకి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్తారు అనేది మాట్లాడుకుందాం. విన్నర్ ఎవరు అనేది కూడా మాట్లాడుకుందాం. సో 9 మంది ఉన్నారు. దాంట్లో వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళలో 2 అట్ ప్రజెంట్ ఉన్నారు, 3 ఉన్నారనమాట. పునర్నవి గారు ఒకళ్ళు ఉన్నారు, కృతిక అండ్ శ్రవణ్, వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళ 3లో నుంచి టాప్ 5లోకి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎవరికైనా ఉన్నాయా అంటే నాకు ఎట్ ప్రజెంట్ ఎక్కడ కనిపించట్లేదు. పునర్నవి గారు లాస్ట్ వీక్లో కొంచెం బాగానే చేశారు అనిపించింది, బట్ నిన్న వీక్లో అంతగా ఏం అనిపించలేదు పునర్నవి గారిది. అండ్ శ్రవణ్ కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు రాయలసీమ రుచులు అని చెప్పి లాస్ట్ వీక్ కొంచెం బాగానే చేశాడు అనిపించింది. బాగా రూటెడ్ వంటకాలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనుకున్నాం కానీ బట్ ఈ వీక్లో అంతగా ఏం అనిపించలేదు. ఇక వచ్చిందనుకో కొంచెం బిగ్ బాస్లోకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయి చూడడానికి చాలా బాగుంది, పర్లేదు అనిపిస్తుంది. ఈ లవ్ స్టోరీలు, ట్రాక్లు ఇవన్నీ నడిపే వాళ్ళకి కూడా ఒక మంచి ఛాన్స్ ఉన్నట్టే ఉంటుంది అనుకుంటున్నాను. ఏదో బిగ్ బాస్లో కనిపించేలాగే ఉంది ఈ కృతిక. చూద్దాం ఏం జరిగింది అనేది. టాప్ 5 ఎవరు ఉంటారు అంటే సీజన్ మొత్తం మీద నుంచి చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఫస్ట్ 5th పొజిషన్లో పల్లవి గౌడ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. పల్లవి గౌడ టాప్ 5లోనే కాదు బిగ్ బాస్లో కూడా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైము తనూజ ఇమాన్యుయల్ కాంబినేషన్ లాగా ఈసారి పల్లవి గౌడ మనోడి పేరు ఎందుకు అక్కడ గుర్తురావట్లా, హరికి వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. కొంచెం ఆ టామ్ అండ్ జెర్రీ ఫైట్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరు మేబీ బిగ్ బాస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉంది, కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం లాస్ట్ టైం తనూజ ఇమాన్యుయల్ లాగా సో మేబీ వీళ్ళిద్దరిది కూడా ఫ్రెండ్షిప్ ఉండేలాగే కనిపిస్తూ ఉంది. సో హరికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో హరిని కూడా బిగ్ బాస్లోకి ఈసారి ఎట్లయినా కానీ లాక్కొచ్చేస్తారు బిగ్ బాస్ టీము అని అనిపిస్తూ ఉంది. సో దానికోసం పక్కన పెడితే ఈవిడ టాప్ 5 ఉండేలాగా ఉంది. ఎందుకంటే ఈవిడ వంటకాలు ఒక్కొక్కసారి అప్ ఉంటుంది, ఒక్కొక్కసారి డౌన్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఈ వీక్లో టాప్ 1 వచ్చింది అనుకుంటా, నిన్న టాప్లో వచ్చింది. సో కాబట్టి పల్లవి గౌడ గారు కూడా టాప్ 5లో ఉండేలాగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పునర్నవి, కృతిక, ఈ శ్రవణ్ వీళ్ళ 3లో ఒకళ్ళైతే టాప్ 5లో ఉండాలి అని అనుకుంటే ఉండే పని అయితే మోస్ట్లీ అది కూడా నాకు తెలిసి పునర్నవికే ఛాన్స్ ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. ఒకవేళ పునర్నవి టాప్ 5లోకి వచ్చిందనుకో నిఖిల్ విజేంద్ర సింహ ఎగ్జిట్ ఇవ్వాలా. సో నిఖిల్ విజేంద్ర సింహ తెలిసిందే కదా, కొంచెం ఎక్కువ మూత్రం తక్కువ అన్నట్టుంటాడు మనోడు, కుర్రాడు కొంచెం హడావిడి కనిపిస్తూ ఉంటుంది. మొన్నే కుక్ ఆఫ్లోకి వెళ్ళొచ్చాడు. సో ఏదో ఇంకా ఆయనతో ఇలా సుదీప్ తోటి వెళ్ళాడు కాబట్టి అదేదో అది వెళ్ళిపోయాడు, కానీ సుజిత్ తోటి ఇక్కడ అంత సీన్ లేదేమో అనిపిస్తూ ఉంటుంది మనోడికి అట్ ప్రెజెంట్. అండ్ సండే సిజిలర్లోకి కూడా వచ్చాడు కాబట్టి సో వీళ్ళతోటి నెట్టుకొస్తాడా అంటే మేబీ చూద్దాం. అంటే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్లో నుంచి ఒకళ్ళని పెట్టాలి. లాస్ట్ టైం బిగ్ బాస్లో లాగా వైల్డ్ కార్డ్స్ అందరినీ వరుసగా పంపించేద్దాం అనుకుంటే మనం ఏం చేయలేం, కానీ లేదు ఒక్కలైనా వైల్డ్ కార్డ్స్లో ఉండాలి అంటే సో టాప్ 5లో అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొంచెం మనోడే కొంచెం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ సీరియస్నెస్ కనిపించింది, కానీ పోయే కొద్దీ ఈ పులిహోర పంచాయతీలు ఎక్కువైపోయినాయి మనోడికి, నిఖిల్కి. ఆ వంటలో కొంచెం ప్యాషనేట్గా చేయట్లేదని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా టాప్ 3 అబ్బా. సో టాప్ 3 అంటే ర్యాంకింగ్ ఆర్డర్ కాసేపు పక్కన పెడితే వీళ్ళ 3 పక్కా టాప్ 3 అని చెప్పి చూసిన మన అందరికీ తెలుస్తుంది. సో ఎవరు టాప్ 3లో తనూజ, డెమోన్, రాకేష్, మాస్టర్ కాదు రాకేష్ అంతే. సో వీళ్ళ 3 జబర్దస్త్ రాకేష్. మరి వీళ్ళ 3లో గెలిచేదానికి ఎవరికి ఛాన్స్ ఉంది అంటే సో జబర్దస్త్ రాకేష్ కొంచెం లాస్ట్ వీక్ ఈ వీక్ కొంచెం బాగానే చేశాడు. అందులో లాస్ట్ వీక్ అసలు మనోడు చేసిన వంటలు అద్భుతంగా ఉన్నాయి. కొంచెం ఆ డెకరేషన్, ఆ ప్లేటింగ్ అంతా చాలా బాగా అనిపించింది. గెలిచేదానికి కూడా బాగానే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగానే. ఎందుకంటే కొంచెం మనోడు తెలంగాణ నేటివిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ రూటెడ్ ఆ వంటలు కొంచెం ఆ పల్లెటూరికి సంబంధించినవి, ఎవరు టేస్ట్ చేయనివి,
కొత్త కొత్త రకాల డిష్లు చేసుకొని వస్తున్నాడు. సో ఇప్పుడే ఇలాగ ఉందంటే ఇంకా ఫైనల్కి పోయే కొద్దీ ఆ రూటెడ్ వంటకాలు 4 పట్టుకొచ్చాడు అనుకోండి, సో డెఫినెట్లీ చాలామందికి నచ్చుద్ది. అందులో దట్టు మన చెఫ్ సంజయ్ గారు కూడా సేమ్ అదే నేటివిటీకి చెందిన వ్యక్తి. సో ఆయనకి కూడా కొంచెం ఆ వంటకాల మీద బాగా అవగాహన ఉంటుంది కాబట్టి మనోడు ఇలాంటివి కానీ పట్టుకొచ్చారు అనుకోండి, డెఫినెట్లీ అది నచ్చింది అనుకోండి, ఇంకా మనోడిని ఎవ్వరు ఆపడానికి లేదనమాట. సో అందులో రాకేష్ గెలిచాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్లో కూడా ఎంట్రీ ఉంటుంది రాకేష్కి. సో అట్ ప్రజెంట్ బిగ్ బాస్లోకి రాకేష్కి ఎంట్రీ ఉందా అంటే నాకు రాకేష్ కంటే హరియే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. సో దాని తర్వాత డెమోన్ పవన్. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కింగ్ అంటారు చూసారా, మనోడు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అంతా కన్సిస్టెన్సీ తోటి నెట్టుకుంటూ వస్తున్నాడు. నిన్నేమో రితు వ్లాగ్లో చూస్తే కొత్త వంటకాలు ట్రై చేస్తున్నాను, సాటర్డే ఎపిసోడ్కి వస్తున్నాను కాబట్టి అని చెప్పి మనోడు అన్నాడు. సో కాబట్టి చూసి కట్ చేస్తే ఈరోజు ఎపిసోడ్లో, నిన్న చూసిన ఎపిసోడ్లో లాస్ట్ వచ్చాడు. బట్ మనోడు చేసే ప్రతి డిష్ చాలా బాగుంటుంది, మామూలుగా మెచ్చుకోవట్లేదు. ఒక డిష్ మనోడు చేశాడు అంటే అసలు చాలా అంటే ఆ సోల్ తోటి కనెక్ట్ చేసి చేస్తారు చూసారా కొంతమంది, అలాగా. అండ్ చెఫ్ సంజయ్ గారు గట్టిగా పొగుడుతున్నారంటే ఆయన చాలా తక్కువగా పొగుడుతాడు ఆయన. అలాంటిది డెమోని ఎన్నిసార్లు పొగిడాడో లెక్కే లేదు. మరి అలా అంత పొగుడుతున్నాడంటే డెమోని. సో డెమోన్ ఆ కన్సిస్టెన్సీ నచ్చుద్ది. మనం చూసాం కదా బిగ్ బాస్ హౌస్లోనే అంత ప్రెషర్లోను అంత గేమ్లోను ఆ వంట చేసేటప్పుడు ఆ ఏకాగ్రతతోటి ఆ కాన్సన్ట్రేషన్ తోటి మంచిగా చెయ్యాలి, మంచిగా వండి పెట్టాలి ఏంది ఆ ప్రెషర్లో గేమ్లో కూడా. దాంతో ఆ టైంలో కూడా రకరకాల వంటలు, సో తన దగ్గర ఉండే వాటితోటి సో తను చేసిన విధానము అప్పుడు చూసినప్పుడే అనిపించింది డెఫినెట్లీ మనోడు కుక్కు విత్ జాతిరత్నాల్లో టైటిల్ గెలిచేదానికి చాలా గట్టి ఛాన్సెస్ ఉన్నాయి అనుకొని. సో అదే విధంగా అయితే మనోడు వెళ్తూ ఉన్నాడు. సో డెమోన్ పవన్ కుక్కు విత్ జాతిరత్నాలు టైటిల్ కొట్టడానికి కూడా చాలా దగ్గరలో ఉన్నాడు అనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ తనూజ. సో తనూజ కూడా కుక్కు విత్ జాతిరత్నాలు టైటిల్ కొట్టడానికి చాలా చాలా అంటే చాలా కష్టపడుతుంది, మామూలు కూడా కాదు. ఎందుకంటే ఫస్ట్ సీజన్లో ఆ అమ్మాయి జస్ట్ టాప్ 5 కంటే ముందు ఎగ్జిట్ అయిపోయింది బయటికి. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ సీజన్ వచ్చింది, తనకు వచ్చిన ఫేమ్ అలాంటిది. బిగ్ బాస్ హౌస్లో ఎంత నెగిటివిటీ చేసినా కూడా బిగ్ బాస్ టీం కానీ బయట కొంతమంది కానీ, సో యాక్చువల్లీ ఈ వీడియో కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నా. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని నెగిటివ్ చేస్తుంది ఎవరు, బిగ్ బాస్ టీమా లేకుంటే రివ్యూవర్సా? ఈ పాయింట్ మీద కూడా వీడియో చేయాలనుకుంటున్నా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కామెంట్ చేయండి లాస్ట్ వరకు ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, చేద్దామా వద్దా అనేది. సో తనూజ గారు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. అందులో నిన్న చేసిన తనూజ గారు ఆ మటన్ మండీకి సంబంధించి దట్టు ఒక సూపు, అది చాలా మెచ్చుకున్నారు, నేను చూశాను. అండ్ తను మనకు తెలిసిందే కదా, సో తను హైపర్ అయినా కానీ అంతే హైపర్ అవుతుంది. సో తను బాధపడినా అంతేగా బాధపడుద్ది. సో తను ఎవరైనా పొగిడినా కూడా తను అలాగే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇది నేను సీజన్ 1లో చూసిన తర్వాత ఈ అమ్మాయి లోపలికి వస్తుంది తనూజ అంటే, సో ఖచ్చితంగా తనూజ ఇంత ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉన్న అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో కరెక్ట్గా ఉంటుందా అంటే ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతుంటుంది, ప్రతి దానికి తను ఎక్స్ప్రెషన్ చూపెట్టేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నెగిటివ్ చేస్తారు డెఫినెట్లీ అని అనుకున్నాను. నేను అనుకోవటమే కాదు, వేరే రివ్యూవర్తో కూడా చెప్పా ఇలా చేస్తారు ఖచ్చితంగా తనని అని చెప్పి. బట్ తనకంత ఫేమ్ ఉందని నాకు తెలియదు. సో కట్ చేస్తే మనం అనుకున్నట్టుగానే జరిగింది అక్కడ. సో తనని ఎంత నెగిటివ్ చేయాలని తను నెగిటివ్ చేశారు. బట్ ఇప్పుడు మాత్రం సో తను ఆ కుకింగ్ చేసే విధానము సో చాలా కష్టపడుతుంది. అండ్ తను ఎప్పుడు 110% బెస్ట్ ఇస్తానని ఉంటుంది. సో ఎంత తను 110% బెస్ట్ ఇస్తుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లాస్ట్ సీజన్ బిగ్ బాస్లో లాస్ట్ వీక్ అనుకుంటా ఏదో చిన్నపాటి గేమ్స్ పెడుతుంటే తనూజ ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేవాళ్ళు, కొంతమంది కాల్ చేసి మాట్లాడేవాళ్ళు నాతో. మాట్లాడుతూ అన్న అనవసరంగా బిగ్ బాస్ గేమ్స్ పెడుతున్నాడు అన్న, మా పాప ఏమంటే సరే లాస్ట్ వీక్ కదా ఏదో లైటర్ వేలో ఆడదాము వదిలేద్దాము అని అనుకోదన్న, సీరియస్గా గేమ్ ఆడుద్ది, 110% బెస్ట్ ఇవ్వాలనుకుంటుంది, గెలవాలని అనుకుంటుంది. అనవసరంగా బయట నెగిటివ్ అయిపోద్దన్న, ఎందుకన్నా అనవసరంగా బిగ్ బాస్ గేమ్స్ పెడుతున్నారు, నువ్వన్నా కనీసం చెప్పన్న. పాపం వాళ్ళకి ఏం చేయలేక వాళ్ళ ఆ బాధలో అంటే తిన 110% గేమ్ ఆడుద్ది, గేమ్ లాగే ఆడుద్ది. బట్ అక్కడున్న మిగిలిన వాళ్ళు ఏంటంటే చాలా లైటర్ వేలో ఆడతారు. అండ్ మనం చూస్తున్న మనకేమనిపిస్తుంది, లైటర్ వేలో ఆడితే బాగుండు కదా, లాస్ట్ వీక్ కదా తమాషాకి ఆడితే బాగుండు కదా, ఇది కూడా ఎందుకు సీరియస్ తీసుకోవాలి అంటే లాస్ట్ వీక్ ఆల్రెడీ ఆడిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ పెట్టారు కదా, సో అక్కడ కూడా చాలా సీరియస్గా ఆడింది. సో అది చాలామంది అలా మెసేజ్ చేసేవాళ్ళు అనమాట, ఫోన్ చేసి మాట్లాడారు. అదే గుర్తొచ్చింది నాకు, ఎందుకంటే అమ్మాయి 110% బెస్ట్ ఇవ్వాలనుకుంటుంది ప్రతిసారి ప్రతి చోట. అదే అమ్మాయికి పాపం మైనస్ అవుతూ ఉంటుంది. అందరిలాగే ఒక్కొక్కసారి పట్టు విడుపు ఉంటుంది అంటారు చూస్తారా, అలాగానే అమ్మాయి కానీ ఆడి ఉంటే వేరేలాగా ఉండేది. అది కాసేపు పక్కన పెడితే ఈ కుక్కు విత్ జాతిరత్నాల దగ్గరకు వచ్చేసరికి సో తినికి విన్నింగ్ ప్రాబబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
తిన్ను గెలవడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో దీనికి నాకు తెలిసి 90% తిని గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 70% డెమోన్ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 50% మన రాకేష్ అన్న గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు విన్నర్ అవుతారు. బట్ ఇవి ప్రాబబిలిటీస్ అనమాట. సో తనూజాకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది గెలవడానికి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, సో తనూజ, మన డెమోన్, రాకేష్ వీళ్ళ ముగ్గురులో వద్దులేండి. సో ఇదే ప్రాబబిలిటీస్ అయితే నేను అడిగినప్పుడు నాకు చెప్పినప్పుడు, సో ప్రాబబిలిటీస్ ఇలా ఉన్నాయి అండ్ తనూజాకి ఇంత ప్రాబబిలిటీ ఉంది, సో మన డెమోన్కి ఇంత ప్రాబబిలిటీ ఉంది, రాకేష్కి ఇంత ప్రాబబిలిటీ ఉంది అని చెప్పారు. ఈ 3 ప్రాబబిలిటీస్ నాతో డిస్కస్ చేశారు. నేను అడుక్కున్నప్పుడు మాజామ్ చెప్పిన ప్రాబబిలిటీస్ ఈ ముగ్గురులోనే విన్నర్ ఉంటారు. హై ఛాన్సెస్ తనూజా గారికే ఉన్నాయి గెలవడానికి ఈ సీజను అని చెప్పి తెలుస్తుందన్నమాట. ఇది ఒక ముందస్తు సమాచారం కిందే తీసుకోండి. దీంట్లో ప్రిడిక్షన్ ఉంది, అజంప్షన్ ఉంది, అప్డేట్ ఉంది. సో ఎవరికి ఎలా కావాలో అలా తీసుకోండి. అండ్ మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. వీడియో లెంత్ చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. జై హింద్.